హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. సమ్మర్ స్పెషల్ సిరీస్లో ఈరోజు బాదం కుల్ఫీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము. ఈ బాదం కుల్ఫీ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎటువంటి క్రీమ్స్ కూడా అవసరం ఉండదు. చాలా సింపుల్గా టేస్టీగా పిల్లలకు ఎంతో నచ్చేలాగా ఈ బాదం కుల్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. అలాగే ఈ కుల్ఫీ చేయడానికి ఇంట్లో ఏదైనా ఇలా చిన్న గ్లాసెస్ ఉంటే వాటితోనే చేసేసుకోవచ్చు. కుల్ఫీ మౌల్సే ఉండాలి అన్నది ఏమీ అవసరం లేదు. ఇలా సింపుల్గా టేస్టీగా ఈ బాదం కుల్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు స్టవ్ పై కొద్దిగా వాటర్ని ఇలా గిన్నెలోకి పోసుకుని పెట్టుకుని ఈ వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక 30 వరకు బాదం పలుకులను వేసుకోవాలి. ఇప్పుడు ఈ వేడి నీళ్ళలో ఈ బాదం పలుకులు ఉడికితే కనుక మనకు స్కిన్ సాఫ్ట్గా అయ్యి ఉబ్బుతుంది. అటువంటప్పుడు ఈ బాదము బాగా స్కిన్ ఊడొచ్చేస్తుందని అర్థం. అప్పుడు స్టవ్ ఆపేసుకుని ఈ బాదం పప్పుల్ని చల్లారబెట్టేసుకోవాలి. ఇలా మనకు టైం లేనప్పుడు ఇలా ఉడికించుకుని తీసుకున్నా సరిపోతుంది. లేదంటే ముందుగా ఓవర్ నైట్ నానబెట్టుకుని తొక్కవలుచుకున్నా సరిపోతుంది. ఆ బాదం గింజలు చల్లారేలోపు స్టవ్ పై మరొక కడాయి పెట్టుకుని అందులోకి ఒక 1/2 లీటర్ వరకు పాలను వేసుకోవాలి. ఈ పాలు నేను నార్మల్ గేదె పాలనే వేస్తున్నాను. ప్యాకెట్ పాలు అయినా కూడా బాగానే ఉంటుంది, కానీ ఇలా ఒకసారి గేదె పాలతో కూడా ట్రై చేద్దాము అని ఈ విధంగా చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో నుంచి ఒక 4 టీ స్పూన్స్ పాలను పక్కకు తీసేసుకుని ఇప్పుడు ఈ పాలను బాగా మరిగించుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఇప్పుడు బౌల్లోకి పాలను తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అందులోకి 2 టీ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకుని ఉండలు ఏమీ లేకుండా ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ లేకపోతే కనుక కార్న్ఫ్లోర్నైనా కూడా మిక్స్ చేసుకోవచ్చు, కానీ కొంచెం కలర్ తక్కువగా వస్తుంది అంతే. చూసారు కదండి, ఇలా మిక్స్ చేసుకుని దీనిని పక్కన పెట్టేసుకుని ఈలోపు మనకు బాదం గింజలు కూడా చల్లారిపోయి ఉంటాయి. జస్ట్ ఇలా మనం ప్రెస్ చేస్తే బాదం పైన ఉన్న స్కిన్ ఇలా ఈజీగా సెపరేట్ అయిపోతుంది. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుందో స్కిన్ అన్నది. ఇప్పుడు ఈ బాదం గింజలను ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో ఈ బాదం గింజలను అన్నీ కూడా తొక్క తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే బాదం గింజల్లోకి ఒక 10 వరకు జీడిపప్పు పలుకులను వేసుకుని అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ బాదం పేస్ట్ ఎక్కడ పలుకు అన్నది లేకుండా ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటే మనకు ఈ కుల్ఫీ అన్నది చాలా బాగా వస్తుంది. జీడిపప్పు అన్నది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు, కానీ మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుందని నేనైతే వేసుకుంటున్నాను. ఈలోపు పాలు కూడా మనకు చక్కగా మరిగిపోయి ఉంటాయి. ఈ పాలు ఎప్పుడూ కూడా ఇలా కలుపుకుంటూనే మిక్స్ చేసుకుని మరిగించుకుంటే అడుగు పట్టకుండా ఉంటుంది. చూసారు కదండి, ఈ విధంగా ఈ పాలు మరిగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకుని ఈ బాదం పేస్ట్ని వేసేసుకోవాలి. ఈ బాదం పేస్ట్ అంతా వేసుకుని ఉండలేమీ లేకుండా ఇలా సాఫ్ట్ క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు ఈ బాదం పేస్ట్ పాలల్లో అంతా కూడా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి స్వీట్నెస్కి తగినట్టుగా పంచదారను వేసుకోవాలి. నేనైతే ఒక 1/2 కప్పు వరకు పంచదారను వేసుకుంటున్నాను. మీరు తినే స్వీట్ని బట్టి పంచదారని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పంచదారను కూడా ఇలా బాగా మెల్ట్ చేసుకుని ఈ పాలను మరిగించుకోవాలి. అంచులకు పట్టే క్రీమ్ని ఈ పాలలోకి మిక్స్ చేసేసుకుంటూ అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని పంచదార కరిగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కలిపి ఉంచుకుని కస్టర్డ్ పౌడర్ని మరలా ఒకసారి స్పూన్తో అంతా మిక్స్ చేసుకుని అప్పుడు ఈ పాలల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలల్లోకి కస్టర్డ్ మిక్స్ని కూడా వేసేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, మనకు ఈ కన్సిస్టెన్సీ అన్నది సరిపోతుంది. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకుంటూ ఈ పాలను ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. ఈ స్టేజ్లో మనం పాలు కంపల్సరీ కలుపుతూనే ఉండాలి, లేదా అడుగు పట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుని ఈ పాలను పక్కకు దించేసుకుని పూర్తిగా చల్లారబెట్టేసుకోవాలి. ఈ పాలు మిశ్రమం అన్నది పూర్తిగా చల్లారిన తర్వాత దీనిని ఒక బౌల్లోకి వేసేసుకుని మనం ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక అరగంట, లేదంటే నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే ఒక గంట సేపు ఈ
మిశ్రమాన్ని చిల్లవనివ్వాలి. ఇలా అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 1/2 అవర్ అయిన తర్వాత మూత తీసి చూస్తే మనకు కొద్దిగా ఈ కన్సిస్టెన్సీ అన్నది చిక్కబడి ఉంటుంది. ఇప్పుడు దీనిని ఈ మిక్సీ జార్లోకి వేసేసుకుని మరలా అంతా కూడా బ్లెండ్ చేసుకోవాలి. ఇదే స్టేజ్లో ఒకసారి స్వీట్నెస్ చూసుకుని కావాలి అనుకుంటే వేసుకుని ఇప్పుడు ఈ బాదం కుల్ఫీ మిక్సర్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ అన్నది ఎంత చిక్కగా ఉందో. ఇప్పుడు ఈ మిశ్రమం పక్కన పెట్టేసుకుని నేనైతే స్టీల్ గ్లాసులే తీసుకున్నాను. మీకు నచ్చిన కుల్ఫీ మౌల్స్ ఉంటే కనుక వాటితోనైనా కూడా చేసుకోవచ్చు. నా దగ్గర కుల్ఫీ మౌల్స్ లేవని నేనైతే ఇలా గ్లాసెస్లోకి వేసేసుకుంటున్నాను. ఇలా అయినా కూడా ఇంట్లోనే కాబట్టి ఏదైనా టేస్ట్ బాగానే ఉంటుంది కాబట్టి మీకు నచ్చిన ప్రాసెస్లో ఈ మౌల్స్ని తీసుకుని ఈ క్రీమీ వేసేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా గ్లాసులు అన్నిటితో కూడా ఫిల్ చేసుకుని పైన మనకు ఐస్ ఏర్పడకుండా బటర్ పేపర్ కానీ లేదంటే సిల్వర్ ఫాయిల్ ఉంటే కనుక దానితో ఈ పైన కవర్ చేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటే కనుక మనకు పర్ఫెక్ట్గా ఈ ఐస్ క్రీమ్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఇలా టైట్గా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుని గ్లాసెస్ అన్నిటికీ కూడా ఇదే ప్రాసెస్లో మనం రబ్బర్ బ్యాండ్ వేసుకుని ఇలా బటర్ పేపర్ కానీ సిల్వర్ ఫాయిల్ పేపర్ని కానీ పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా గ్లాసులు అన్నిటికీ కూడా ఇలా బటర్ పేపర్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికి నైఫ్తో చిన్న హోల్ చేసుకోవాలి. ఎందుకంటే మనం దీంట్లోకి ఐస్ క్రీమ్ స్టిక్స్ గుచ్చాలి కాబట్టి ఇలా జస్ట్ అలా కట్ చేస్తే సరిపోతుంది. మరి ఎక్కువ గాతి పెట్టేసుకున్నా కూడా ఐస్ క్రీమ్ స్టిక్స్ అన్నవి ఇందులో సరిగా నిలబడవు. ఇప్పుడు ఇలా అన్ని గ్లాసులకి కూడా ఇలా చిన్న హోల్ పెట్టేసుకుని తర్వాత ఐస్ క్రీమ్ స్టిక్స్ గుచ్చేసుకోవడమే. మరి కిందకి కాకుండా కొంచెం గ్యాప్ ఉండేటట్టుగా ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ గుచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ గ్లాసెస్ అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి సదిరేసుకుని వీటిని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. లేదంటే ఒక 10 గంటలైనా కూడా డీప్ ఫ్రిడ్జ్లో మినిమం హై స్పీడ్ పెట్టుకుని ఈ ఐస్ క్రీమ్స్ని చిల్ అవ్వనివ్వాలి. అప్పుడే మనకు ఐస్ క్రీమ్స్ పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. నేనైతే ఓవర్ నైట్ ఉంచేసాను. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ నేను తీసి చూస్తున్నాను. చూసారు కదండి, ఇప్పుడు ఈ పైన ఉన్న బటర్ పేపర్ని ఒకసారి తీసేద్దాము. మనకు ఐస్ క్రీమ్ అన్నది ఎలా వచ్చిందో చూద్దాము. ముందుగా రబ్బర్ తీసేసి తర్వాత పైన ఉన్న బటర్ పేపర్ని కూడా తీసేసుకుని ఐస్ క్రీమ్ చూడండి పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు 2 అరచేతుల మధ్యలోకి ఇలా రబ్ చేసి ఐస్ క్రీమ్ని గ్లాస్ నుంచి తీస్తే కనుక ఈజీగా ఊడొస్తుంది. ఒకవేళ రావట్లేదు అనుకుంటే కొంచెం వాటర్లో ఇలా డిప్ చేసుకుని అయినా కూడా ఈజీగా తీసేయవచ్చు. చూడండి ఐస్ క్రీమ్ అన్నది ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇదే ప్రాసెస్లో ఐస్ క్రీమ్ అన్నిటినీ కూడా మనం తీసేసి పిల్లలకు ఇచ్చేయచ్చు. వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకండి మనం బయట కొనే పని, ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు పైనుంచి కొద్దిగా సన్నగా చాప్ చేసుకున్న బాదం పలుకులను వేసుకుని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బాదం కుల్ఫీ రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.